హలో, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు ఇంకా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మన బిగ్ ప్లాంట్స్ అన్నీ కూడా బయట బ్యాక్ యార్డ్లో పెడుతున్నాము. సో అందుకోసమే ఇప్పుడు ఇవన్నీ కూడా బయట పెట్టడానికి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా ఒక్కొక్కటిగా పెడదాము. అండ్ అలాగే వీటికి మట్టి అదంతా కూడా చేంజ్ చేయాలి. ఒక 2 ప్లాంట్స్కి అయితే మెయిన్గా మన జామ చెట్టుకి అలాగే మన మునగ చెట్టుకి ఈ రెండింటికి పెద్ద పాట్స్లో పెట్టి మట్టి చేంజ్ చేయాలనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే ఇంకా బయట పెట్టేద్దాం, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం ఎండిపోయింది మందార మొక్క, అంటే చాలా వరకు ఎండిపోయింది. అందుకనేసి మేము మొత్తం కూడా కట్ చేస్తున్నాము. ఎలాగో మనకి సమ్మర్ వచ్చేసింది, చూడండి ఎండలు స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ వీక్ నుండి బాగుంటుంది సమ్మర్ అంతా కూడా. సో అందుకనేసి ఇలా చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే మనం జామ మొక్కను తీసుకెళ్తున్నాం బయటికి. ఇప్పుడైతే జామ మొక్క పెట్టేశాము, మళ్ళీ ఇంకా మిగతా మొక్కలన్నీ కూడా పెట్టేద్దాం. హాయ్ ఆరు బేబీ. హాయ్ హాయ్. మనం ఇదేం చెట్టు, నీ కింద ఉండేం మొక్క? దాన్ని ఏమంటారు చెప్పు? ఇదేం మొక్క? కరివేపాకు. గుడ్ బాయ్. నెక్స్ట్ అదేంటి? ఇదేంటి? వైట్ ఫ్లవర్స్ మల్లె మొక్క అంటారు. ఇదేంటి? అది జామకాయ. ఇది వచ్చేసి మునగ మొక్క. ఇది చిన్న కరివేపాకు. ఇది వచ్చేసి ఏదో ఆకుకూరారు బేబీ, ఇంకా మనం కూడా తినలేదు, లాస్ట్ ఇయర్దే. అది ఈట్ చేసేది కాదు, కూరలో వండుకునేది. అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ పెట్టేసాము బయట. ఇవి మన బిగ్ ప్లాంట్స్ యాక్చువల్గా. ఇంకేం లేవు కదా బేబీ లోపల? ఏం లేవు కదా ఇంకా. స్కేర్ క్రోనా? అమ్మో, నాకు భయం వేస్తుందిగా. ఇదన్నమాట. నో బర్డ్స్ అలౌడ్. ఓకే, గుడ్ జాబ్. సో మొక్కలన్నీ బయట పెట్టేశాం కదా. ఇప్పుడు ఒక 2 అయితే పెద్ద పాట్స్లో పెడదాం అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్లాక్వి పెద్ద పాట్స్. ఇవి వచ్చేసి లోస్లో తీసుకున్నామండి. లోస్లో ఈచ్ వచ్చేసి $10 పడింది. అండ్ మాకు $10కి కొంచెం బాగానే అనిపించింది. అండ్ కొంచెం క్వాలిటీ కూడా అదంతా బాగానే అనిపించింది. మెయిన్గా తీసుకుంది ఏంటంటే, మనం పెద్ద మొక్కలు వింటర్ టైంలో లోపల పెట్టాలంటే కొంచెం మనం పెద్ద పాట్స్లో పెట్టాం కాబట్టి మట్టితో దాన్ని లోపలికి తీసుకెళ్ళి పెట్టడం వితౌట్ హ్యాండ్లర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వైట్ విత్ థ్రెడ్స్, అవి లేకుండా పెట్టడం ఒక్కరే అంటే కొంచెం నడుము నొప్పి వచ్చేస్తుంది మనం కరెక్ట్గా పట్టుకోపోతే. అండ్ కొంచెం చాలా బరువు కూడా ఉంటుంది. సో అందుకనేసి ఈ ఇయర్ కొంచెం పెద్ద పాట్స్లో పెడదాము అనుకున్నాం కదా, జామ మొక్కని అలాగే మునగాకు మొక్కని. సో ఈ రెండింటికి పెద్ద పాట్స్లో పెడదామనేసి ఫస్ట్ నుండి ప్లాన్, లాస్ట్ ఇయర్ నుండే. కానీ ఇలా హ్యాండిల్స్ ఉన్నవే తీసుకోవాలి అనేసి అనుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ వింటర్లో మళ్ళీ లోపల పెట్టేటప్పుడు మనం ఈజీగా పెట్టేసేయచ్చు అనేసి. సో ఫస్ట్ అయితే వీటికి ఒక 2 హోల్స్ చేస్తున్నామండి. వీటికి హోల్స్ లేకుండా వస్తాయి కదా ఈ పాట్స్. సో వీటికైతే జస్ట్ ఒక 2 హోల్స్ చేసేసి మట్టి మొత్తం కూడా పెట్టాలి. ఇప్పుడు ఈచ్ దానికి 2 హోల్స్ చేస్తున్నాను ఇక్కడ. అంతే, 2 హోల్స్ చేసాము ఈచ్కి. దట్స్ ఓకే ఆర్ బేబీ, ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ టార్ప్ వేస్తున్నామండి ఇక్కడ. దీంట్లో ఏంటంటే మట్టి మిక్స్ చేయాలి. మనము లోస్ నుండి టాప్ సాయిల్ అండ్ అలాగే కాంపోస్ట్ అండ్ మాన్యూర్ 2 తీసుకొచ్చాము. లాస్ట్ టైము రేజ్డ్ బెడ్స్లో అయితే జస్ట్ మనము కాంపోస్టే తీసుకొచ్చాము, కాంపోస్ట్ అండ్ మాన్యూర్. ఎందుకంటే మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సాయిల్ రేజ్డ్ బెడ్స్లో ఉంది కాబట్టి సాయిల్ అవసరం లేదనేసి ఓన్లీ కాంపోస్ట్ అండ్ మాన్యూర్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ పెద్ద పాట్స్లో మనము
మొక్కలు షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి దీనికి సాయిల్ అండ్ అలాగే కాంపోస్ట్ 2 యూజ్ చేస్తున్నాము. ఈ రెండింటిని అవి ఒక 3 ఇవి ఒక 3 తీసుకొచ్చాము. అండ్ అలాగే ఈసారి ఆర్గానిక్‌ది ఇది కాంపోస్ట్ తీసుకొచ్చామండి. అది వేరే వాటికి యూజ్ చేస్తాము. చెప్తాను అప్పుడు అది యూజ్ చేసేటప్పుడు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఒక 2 టాప్ సాయిల్స్ అలాగే 2 కాంపోస్ట్ అండ్ మాన్యూర్స్ ఇవి 2 కూడా వాలెస్ ఫార్మ్స్ నుండే తీసుకున్నామండి. సో ఇవి రెండింటిని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసేసి ఆ పెద్ద పాట్స్ ఉన్నాయి కదా ఆ పెద్ద పాట్స్లో మట్టి వేసేసి ఆ మొక్కలు పెట్టాలన్నమాట. ఈ రేస్డ్ బెడ్స్లో ఓన్లీ కాంపోస్ట్ అండ్ మాన్యూరే వేసాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సాయిల్ ఉంది కాబట్టి మేము ఓన్లీ మాన్యూర్ తెచ్చుకున్నాము రేస్డ్ బెడ్స్కి, ఈ 4 రేస్డ్ బెడ్స్కి. బట్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఇప్పుడు ఈ బిగ్ పాట్స్లో పెడుతున్నాం కాబట్టి పెద్ద మొక్కల్ని వీటికి సాయిల్ అలాగే మాన్యూర్ 2 ఫస్ట్ అయితే 2 టాప్ సాయిల్స్ అలాగే 2 టాప్ సాయిల్స్ అలాగే 2 కాంపోస్ట్ అండ్ మాన్యూర్స్ని ఇప్పుడు మిక్స్ చేద్దాము. మిక్స్ చేసి ఇప్పుడు పెద్ద పాట్స్లో పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఆ రెండింటిని మంచిగా కలిసేలాగా మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు మనం మిక్స్ చేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఈ పాట్లో హోల్స్ కూడా పెట్టాం కదా దీంట్లో మట్టేసేద్దాం, సగం వరకు వేయాలి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనము జామ చెట్టు పెడదాం అనుకుంటున్నాము. సగం వేసారుగా చాలే. అరే బేబీ జామ మొక్క తీసుకుని రాపో. ఓకే, ఆ ప్లాంట్కి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీయారు బేబీ, తీసేయు, పక్కన పెట్టేసేయి. అది మన అది ఉంటుంది చూసిన ఇట్లా ప్రాన్స్ లాగా అది దేపో. అది మెల్లిగా ఇంకొకటి పడుద్ది చూసుకో. గుడ్ జాబ్. కొంచెమే మళ్ళీ పాడవుద్ది, అందుకే కొంచెం లైట్గా వేర్లు ఉంటాయి కదా, వేర్లకి కొంచెం గాలి ఆడడానికి అంతే, కొంచెం లైట్గా. ఇలా మనం ఎవ్రీ ఇయర్ కూడా అంటే మట్టి చేంజ్ చేస్తే కొంచెం మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. పాట్స్ చేంజ్ చేస్తూ కొంచెం పాట్ అంటే మొక్క పెరుగుతూ ఉందనుకోండి, బాగానే పెరిగిందనుకోండి ఈ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్ద పాట్లో పెడితే ఇంకా బాగా పెరుగుతుందన్నమాట. సో అలా మేమైతే అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా ఈ జామ మొక్క, లాస్ట్ ఇయరే అనుకున్నాము, అంటే చిన్న పాట్లో ఉండింది, నెక్స్ట్ ఇయర్ పెద్ద పాట్లో పెట్టాలి, ఇది ఒక 2-3 సంవత్సరాల వరకు చేంజ్ చేయొద్దు పాట్ అనేసి అని అనుకున్నాము. అందుకే ఇంకా 2-3 సంవత్సరాల వరకు అంటే ఇంకా అందుకే పెద్ద పాటే తీసుకున్నాము లోస్ నుండి. అండ్ మనం ఇంకా ఎవ్రీ ఇయర్ మట్టి కొంచెం మాన్యూర్, కాంపోస్ట్ అండ్ మాన్యూర్ యాడ్ చేస్తూ ఉంటే సరిపోతుంది మనము ఈ మొక్కకి. సో అలా జామ మొక్క అయితే రెడీ అయిపోయిందండి. ఈ మొక్కలన్నీ ఈరోజు బయట పెట్టాం కదా, బయట పెట్టినప్పటి నుంచి అనుకుంటా ఉన్నానన్నమాట ఈ మొక్కలన్నీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయో బయట పెట్టినందుకు. చాలా రోజుల తర్వాత ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటున్నాయేమో అనేసి అనుకుంటా ఉన్నాను. అలాగే అంటే మాటలు వస్తే అలాగే చెప్తాయేమో మనకి, అంటే అంత ఫ్రెష్ ఎయిర్ అండ్ మంచి గాలి, సన్లైట్ అవన్నీ వాటికి వచ్చేసాయి కదా, సో హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు వింటర్లో మొత్తం ఏంటంటే అదే రూమ్లో
ప్లాంట్ లైట్ కింద ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా ఉంటాయి అనిపించింది మొక్కలన్నీ కూడా. సో అలా ఒక జామ మొక్క అయితే పెట్టేశాము. అండ్ ఇప్పుడు మనం మునగాకు మొక్క ఉంది కదా, మునగ మొక్క. సో దాన్ని కూడా పెద్ద పాట్లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఏంటంటే వింటర్లో లోపల పెట్టిన తర్వాత ఒక కపుల్ మంత్స్ తర్వాత ఈ ఈ మొక్కకి మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి. మునగ ఫ్లవర్స్ వచ్చాయి. కానీ ఏంటంటే అది వెంటనే రాలిపోయాయి. ఉండలేదు ఎక్కువగా వింటర్లో కాబట్టి, లోపల ఉన్నాయి కాబట్టి మేబీ అంత హెల్తీగా లేకపోవచ్చు అనేసి అనుకున్నాను. అదే గుర్తొచ్చి ఈ సంవత్సరం అయితే మంచిగా పెరగాలి అండ్ అలాగే బాగా ఫ్లవర్స్ రావాలి, లీవ్స్ రావాలి అండ్ అలాగే చిన్న చిన్న పిందెలు పడినా హ్యాపీ. సో చూద్దాం ఈ సంవత్సరం ఏమన్నా వస్తుందో. మేము ఈ మొక్కను కూడా మొత్తం కట్ చేద్దాం అనుకుంటున్నాము సగం వరకు. సో దట్ ఏంటంటే మనకి కొంచెం అంటే ఎడ్జు అంటే ఒక 2 ఫీట్స్ అలా వరకు కట్ చేసామనుకోండి, అదేంటంటే ఇంకా కింది నుండే మనకి మంచిగా లీవ్స్ రావడం, కొమ్మలు రావడం అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. లేకపోతే ఏంటంటే మొత్తం ఆ స్టెమ్ అంతా పెరిగి ఎక్కడో పైన లీవ్స్ లేకుండా అలా కాకుండా కింది వరకు కట్ చేస్తే మనకి లీవ్స్, కొమ్మలు అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా పైన ఎక్కడో ఉన్నాయి లీవ్స్. అలా కాకుండా ఇంకా అందుకనేసి కొంచెం కిందికి కట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. ఈ మట్టి అంతా పెట్టిన తర్వాత కొంచెం వాటర్ పట్టేసి కట్ చేయాలి అనేసి ప్లాన్. ఆరు కూడా మాలాగే సమ్మర్ ఎప్పుడు వస్తుందా ప్లాంట్స్ అంటే మేము ప్లాంట్స్ పెట్టడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. ఆరు కూడా ఏంటంటే బాగా మట్టిలో ఆడటం ఏదో ఒకటి ఇంకా మేము నేర్పిస్తూ ఉంటాం అనమాట. అంటే ఏ మొక్కలు ఏంటి వాటి నేమ్స్ అడుగుతూ ఉంటాను ఎప్పుడు చెప్తాడా లేదా అనేసి. అండ్ అలాగే ఏది చేస్తే ఏమవుతుంది అనేసి అన్నీ ఇన్వాల్వ్ అవుతాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. అలా మాకు కూడా హ్యాపీ అనమాట. కొంచెం ప్రతిసారి ఇంకా ఇంట్లోనే ఉండి ఆ ట్యాబ్ చూస్తూ ఆ వీడియోస్ చూస్తూ అలా కాకుండా కొంచెం ఇలా సమ్మర్ అంతా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ట్యాబ్ దగ్గర తక్కువ టైం స్పెండ్ చేస్తాడు అండ్ బయట ఎక్కువగా ఆడుతూ ఉంటాడు గార్డెన్లో. సో మాకు కూడా అదే ఇష్టం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో ఈ కరివేపాకు మొక్కలు మొదట్లో అన్ని డ్రైడ్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా. మేము ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఏంటంటే బయట అలా ట్రాష్లో పడేయకుండా ఇలా మొక్కల్లో వేస్తాము. అలా మొన్న లాస్ట్ టైం ఉగాది రోజు వేసినవి, ఉగాది రోజు స్వామికి ఫ్లవర్స్ అవన్నీ పెట్టాం కదా. సో వాటిని ఇలా మనము కరివేపాకు మొక్కలో వేసాము. అవే ఇక్కడ చూపిస్తున్నాను నేను. మాకు కరివేపాకు మొక్క ఎప్పుడూ అదే స్పాట్లో ఉంటుందండి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఆ రేస్డ్ బెడ్స్ పక్కనే పెట్టాము. కొంతమంది ఏంటంటే అంటే చూసిన వాళ్ళు లైక్ కరివేపాకు మొక్కకి ఎక్కువగా చాలా త్వరగా డిజీజ్ వస్తుందంట. సో అలా మిగతా ప్లాంట్స్కి కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా కొంచెం దూరంగా పెట్టమని చెప్పారు. కానీ లాస్ట్ ఇయర్ ఏం అవ్వలేదు, బాగానే ఉంది కదా అనేసి సేమ్ స్పాట్లో పెట్టామండి. కానీ ఏమైనా అంటే లాస్ట్ ఇయర్ టచ్ వుడ్ మనకి కరివేపాకు మొక్కకైతే ఏమీ అవ్వలేదండి. అంటే ఏమీ పురుగు రావడం ఏదన్నా అలాంటి అదైతే ఏమీ అవ్వలేదు, బాగుంది. సో ఈ ఇయర్ కూడా అలాగే ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కరివేపాకు మొక్క వాల్యూ ఇక్కడ అందరికీ బాగా తెలుసు. సో దానికైతే ఏం అవ్వకూడదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి మన గోరింటాకు మొక్క అండి. ఈ గోరింటాకు మొక్కను కూడా ఏంటంటే నేను పాట్ అయితే చేంజ్ చేయలేదు. దీనికి పాట్ చేంజ్ చేయకుండా కొంచెం మాన్యూరే యాడ్ చేశాను. కాంపోస్ట్ అండ్ మాన్యూర్ ఉంది కదా, ఈ సాయిల్ కలిపింది, దీన్నే కొంచెం యాడ్ చేసి ఇంకా సేమ్ లాస్ట్ ఇయర్ స్పాట్లోనే అక్కడ పెట్టాను. సో దట్ ఏంటంటే మనకి కాంపోస్ట్ వేయడం వల్ల కొంచెం హెల్తీగా పెరుగుతాయి. అందుకనేసి ఇంకా అలా మట్టి వేసాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎప్పుడో సమ్మర్లో వేసాను కదా, మళ్ళీ ఈ ఇయర్ సమ్మర్లో వేస్తున్నాను. అలా అన్ని ప్లాంట్స్కి, అన్ని పాట్లో ఉన్న ప్లాంట్స్కి మనము కొంచెం మట్టి వేస్తే కొంచెం బాగా హెల్తీగా పెరుగుతాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మన మల్లె మొక్క. ఇది మన మదర్ మల్లె మొక్క అండి, మదర్ ప్లాంట్. దీని నుండే మనకి చాలా ప్లాంట్స్ వచ్చాయి. చాలా ప్లాంట్స్ మనము సాప్లింగ్స్ చేసాము. ఇదేంటంటే దీనికి వింటర్లో ఎప్పుడు కూడా, ఈవెన్ సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఈ మల్లె మొక్కకి కొంచెం డిసీజ్ ఎక్కువగానే వస్తుందండి, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. సో వింటర్లో పెట్టినందుకు కూడా దానికి మొత్తం ఇలా బ్లాక్గా అన్నీ అతుక్కుని ఉండిపోయిందనమాట కొమ్మలకి.
సో అందుకనేసి దగ్గరికి కట్ చేసేసాము. చాలా ఈజీగా మళ్ళీ ఇగురు వచ్చేస్తుంది, లీవ్స్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుందండి. ఇది సమ్మర్ స్టార్టింగే కాబట్టి మొత్తం కట్ చేసి బయట అయితే పెట్టేశాము. ఇప్పుడు ఇవి వచ్చేసి మన ఫేవరెట్ మామిడికాయ మొక్కలండి. లాస్ట్ ఇయర్ మనము బాగా తిన్నాం కదా మామిడికాయలు. సమ్మర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయలు కూడా. సో ఆ మామిడికాయలు అంటే ఇండియన్ స్టోర్లో తీసుకున్నాము. ఆ మామిడి విత్తనాలు ఉంటాయి కదా, వాటిని ఒక 4-5 వేసామండి. 2 వచ్చాయి. ఆ రెండింటిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకి మామిడికాయలు అయితే రావు, తెలుసు కదా. చాలా పెద్ద వృక్షం అయితేనే మనకి, పెద్ద చెట్టు అవుతేనే మనకి మామిడికాయలు వస్తాయి. కానీ అదొక హ్యాపీనెస్, అదొక సంతోషం, మనం మామిడికాయ మొక్క కూడా పెంచుకుంటున్నాం అనేది. కొంచెం పెద్ద పెరిగిందనుకోండి, మనకి ప్రతి పండక్కి మామిడాకులు షాప్లో నుండి కొనకుండా మన మొక్కల నుండే మామిడాకులు తోరణాలు కట్టచ్చు, స్వామికి పూజకి యూజ్ చేసుకోవచ్చు. సో అలా చూడండి ఎంత బాగుందో. లాస్ట్ టైము అడిగారు, కొన్ని కమెంట్స్ వచ్చాయి, లైక్ మామిడికాయ మొక్కలు వాళ్ళు కూడా ట్రై చేశారంట, బట్ రాలేదంట. ఎలా మీరు పెట్టారు ఏంటి అనేసి అడిగారు. నేను ఈ ఇయర్ సమ్మర్లో కూడా ఒకవేళ కావాలి అంటే మళ్ళీ ఒక వీడియో షేర్ చేస్తాను. సేమ్ విత్తనం తీసి ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ వస్తుందో. అప్పుడు మీరు కూడా చూడొచ్చు ఎలా చేశాననేది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, పెద్ద ఎర్త్వామ్ అండి. అసలు మామిడి మొక్క పెద్ద పాట్స్లో పెడదాము 2 అనేసి తీసామన్నమాట. దానిలో నుంచి తీయగానే అసలు ఎంత పెద్ద ఎర్త్వామ్ కనిపించిందో. మన మట్టిలో ఎర్త్వామ్స్ ఉన్నాయి అంటే మన మట్టి చాలా హెల్తీగా ఉంది అని అర్థం. సో ఎర్త్వామ్స్ నేను స్టార్టింగ్లో చూసి చాలా భయపడేదాన్ని, వాటిని అన్నింటిని తీసేద్దాము అంటే అవి చూడగానే ఒక రకమైన ఫీలింగ్ ఇది వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే అవి ఉంటేనే మట్టి హెల్తీ అనేసి అర్థమైపోయి అవి ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎక్కువగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి రీపాటింగ్ చేసాము, కొన్నింటికి మట్టి వేసేసాము, మాన్యూరు అదంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొన్నింటికి వాటర్ అయితే పడుతున్నామండి. కొన్ని ఈరోజే బయట పెట్టాం కదా, ఎక్కువ వాటర్ అయితే పట్టట్లేదు. ఎందుకంటే కొంచెం అంటే మరీ ఎండలు కాదు కానీ కొంచెం చలి అయితే తగ్గిపోయింది. మరి వాటికి వాటర్ పట్టి, మరీ ఎక్కువగా వాటర్ పట్టి చలికి అలా కాకుండా కొంచెం లైట్గా వాటర్ అయితే పట్టేశాము. అండ్ ఆ రోజు చూసారా, గాలి ఎక్కువగా చాలా వస్తుంది గాలి, కానీ బాగుంది, చల్లగా లేదు, గాలి వస్తుంది కానీ చాలా బాగుంది క్లైమేట్ ఆ రోజు. సో అందుకనేసి అన్నీ అయితే బయట అయితే పెట్టేశాము. సో ఈ కమింగ్ 2-3 డేస్లో ఇంకా మనం సీడ్లింగ్స్ చేసాం కదా, అవన్నీ కూడా ఇంకా పెట్టేసేయాలి గార్డెన్ బెడ్స్లో. సో ఇప్పుడైతే ఇంకా ఇదండి. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.